8 ఏళ్ల మానసిక శారీరక హింస తర్వాత సత్యంబాబు నిర్దోషిగా తేలాడు. చేయని నేరానికి జైలు జీవితం గడిపాడు. ఇప్పుడు ఏం చేసినా పోయిన కాలం తిరిగి రాదు. ఇచ్చే నష్టపరిహారం అందుకు పరిష్కారం కాదు. పోలీసుల విచారణ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించడమే కాదు, రాజకీయ ఒత్తిళ్లు ఏ విధంగా పనిచేశాయన్న దానికి సత్యంబాబు కేసు ప్రత్యక్ష ఉదాహరణ. కేసు నుంచి బయటపడినందుకు ఓ విధంగా సత్యంబాబు సంతోషించాలో, లేక చెయ్యని నేరానికి ఇన్నాళ్లు జైలు జీవితం గడిపినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. జైలు నుంచి విడుదలవుతున్నందుకు సత్యంబాబు తల్లి, అతని బంధువులు సంతోషిస్తారు. నిజమే, ఇన్నాళ్లు వాళ్ళు పడిన వేదనను తీర్చేదెవరు? మరోవైపు తమ కుమార్తెను దారుణంగా కడతీర్చిందెవరో ఇంకా తేలని పరిస్థితి హతురాలు ఆయేషా మీరా తల్లిదండ్రులది. ప్రస్తుతానికి న్యాయం జరిగిందని వారు చెబుతున్నా ఆయేషా మీరా నిజమైన హంతకులెవరో తెలుసుకునే వరకు వారికి మనశ్శాంతి కరవే. అంటే మరికొన్నాళ్లు వారు మానసిక వేదన అనుభవించాల్సిందే. ఇప్పుడు నిందించాల్సింది ఎవరిని? విచారణలో సరైన విధానాలు పాటించని పోలీస్ వ్యవస్థనా, వారిపై పనిచేసిన రాజకీయ ఒత్తిళ్లనా? ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరిగింది అన్యాయం. ఓవైపు సత్యంబాబు తల్లి, మరోవైపు ఆయేషా మీరా తల్లిదండ్రులు, ఇద్దరిది మౌన రోదనే. ఎనిమిదేళ్ల క్రితం ఆయిషా మీరా హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ఇప్పుడు సత్యంబాబు నిర్దోషిగా విడుదలవడం అంతే సంచలనం కలిగిస్తోంది. ఉన్నత న్యాయస్థానం చెప్పిన విషయాలను బట్టి చూస్తే పిడతల సత్యంబాబుకు అసలు కేసుతో సంబంధం లేనట్టే. అటు హతురాలి తల్లిదండ్రులు కూడా సత్యంబాబుపై ఏమాత్రం అనుమానం వ్యక్తం చేయలేదు. వారు ముందు నుంచి ఈ హత్య వెనుక పెద్దవాళ్ల హస్తం ఉందంటూ చెప్తూ వచ్చారు. అయినాగాని పోలీసులు ఇవేమీ పట్టించుకున్నట్టు కనిపించలేదు. కనీసం ఆ కోణంలో దర్యాప్తు చేసేందుకు యత్నించిన దాఖలాలు కనిపించలేదు. కేసు మొదట్లో పోలీసుల పనితీరు వాస్తవానికి దగ్గరగా వెళుతున్నట్టు కనిపించినా కొందరు ఉన్నతాధికారుల బదిలీ తర్వాత రాన్రాను బలహీనపడింది. అందుకు కారణం రాజకీయ ఒత్తిళ్లే అన్నది అందరూ చెప్పే మాట. ఈ విషయంలో సత్యంబాబుని ఎందుకు బలి చేశారు, అసలు హంతకులు ఎవరన్న ప్రశ్నలకు ఇంకా జవాబులు దొరకాల్సి ఉంది. ఆయిషా మీరా హత్య కేసులో ఎందరో అనుమానితులు, నిందితులు తెరపైకి వస్తూ పోయారు. అయితే ఘటన జరిగిన ఏడాది తర్వాత ఓ కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబు బాధితుడిగా మారాడు. ఇతను అరెస్టైన సమయంలోనే చాలా మందికి కేసు తప్పుదోవ పడుతుందన్న అనుమానం కలిగింది. ఆయిషా హత్య కేసు విషయంలో సత్యంబాబు కుటుంబానికి మొదట్నుంచి అన్యాయమే జరిగిందన్నది స్థానికుల అభిప్రాయం. ఓ బాలికల హాస్టల్లో చొరబడి అత్యాచారం చేసి చంపేంత ధైర్యం సత్యంబాబుకు లేదని అప్పట్లోనే చాలామంది చెప్పుకు వచ్చారు. అయినాగాని అతను జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పోలీసులు తలచుకుంటే ఎవరినైనా లోపల వేసేస్తారు. ఇక వారికి రాజకీయ ఒత్తిళ్లు తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే. సత్యంబాబు విషయంలో జరిగింది ఇదే. ప్రస్తుతం ఆయిషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఆయన తల్లి, సోదరితో పాటు గ్రామస్తుల సంతోషం మాటల్లో చెప్పలేనిది. అమాయకుణ్ణి పోలీసులు కేసులో ఇరికించి 8 ఏళ్లుగా జైల్లో ఉంచారన్నది కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆగ్రహం. అతను జైలు పాలు కావడం వల్ల 8 ఏళ్లుగా అతని కుటుంబ సభ్యులు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం సత్యంబాబుకు నేర చరిత్ర ఉంది. అయితే ఈ స్థాయిలో హత్యలు చేసే అవకాశం ఉండదన్నది అతని గురించి తెలిసిన వారు చెప్పే మాట. పోలీసులు అరెస్టు చేసే సమయానికి అప్పటికే సెల్ ఫోన్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు సత్యంబాబు. అతను 7వ తరగతిలోనే చదువు మానేసి కూలీ పనులకు వెళుతుండేవాడని తెలిసింది. తల్లి మరియమ్మ, తండ్రి వెంకయ్య, సోదరి సత్యమ్మలతో కలిసి గ్రామంలోని పూరిగుడిసెలోనే వారి నివాసం. అప్పటి వరకు కూలీ పనులతో జీవితం సాగించిన సత్యంబాబు చెయ్యని నేరానికి 8 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవిస్తానని కనీసం ఊహించి ఉండడు. 2008 సంవత్సరం అతనికి ఆ పీడకలను మిగిల్చింది. అదే ఏడాది ఆగస్టులో సత్యంబాబును నందిగామ పోలీసులు హత్య కేసులో అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అతనికి అన్నీ కష్టాలే. పోలీసుల విచారణకు తట్టుకోలేక ఆరోగ్యం పాడైంది.
కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఒకానొక సందర్భంలో కేసును తప్పుదోవ పట్టించేందుకు నడవలేని స్థితిలో ఉన్న అతను పోలీసుల నుంచి తప్పించుకున్నట్టు ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు రేగడం వల్ల మళ్లీ వెంటనే దొరికినట్టు పోలీసులే ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినా సరే సత్యంబాబును కోర్టు ముందు దోషిగా నిలబెట్టి శిక్ష పడేట్టు చేశారు పోలీసులు. ఆయిషా మీరా కేసులో అతను జైలుపాలు కావడం వల్ల కుటుంబ సభ్యులు నానా ఇక్కట్లు పడ్డారు, ఇప్పటికీ పడుతున్నారు. తల్లి మరియమ్మ కూలీ పనులకు వెళుతూ కుమార్తెను నర్సింగ్ కోర్సు చదివించింది. చేతికి అందివచ్చిన కుమారుడు అన్యాయంగా జైలుపాలయ్యాడనే బాధ ఆమెకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినందుకు సంతోషపడినా ఏదో మూల ఆమెను భరించలేని బాధ వెంటాడుతోంది. రిలీజ్ అవుతుందని సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళ నుంచి మనాది బాధలో తోటి పిల్లగాళ్ళు ఇళ్లలో తిరుగుతుంటే నాకు అంత బాధ లేక ఒక కొడుకు ఒక అమ్మాయి ఎంత బాధపడ్డట్టు ఎట్నే వాళ్ళు చూసి మా తమ్ముడు వాళ్ళు ఉండారు కాక చూసేవాళ్ళు. అన్న కూడా ఉండోడు చేసిండుగా, ఉండోడు చేసిండు వాడు ఆయుకుంటుండ మా పేనానికి పెట్టిపోయింది. వాళ్ళు తాపి పనికి పోతారు, మామూలు పని తాపి పనికి పోయేవాళ్ళు. అయితే ఈ కేసులో మొట్టమొదటి నుంచి కూడా ఎంత ఉల్లంఘన జరిగింది, హక్కుల ఉల్లంఘన ఎలా జరిగింది ఏమిటి అవన్నీ కూడా దీంట్లో హైకోర్టు తీర్పులో ప్రస్తావించడం జరిగింది. దానికి అయితే మొట్టమొదట ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో డిసెంబర్ 26న ఆయిషా మీరాని చంపి దానికి సంబంధించిన ఆవిడ బాడీని పెట్టి వీటన్నిటిని కూడా ఎంత భయంకరంగా సృష్టించారో ఆ రోజు నుంచి కూడా పోలీసులు మొత్తం మీద దీనికి సంబంధించి దాదాపు 1300 మంది పైగా వాళ్ళందరినీ కూడా ఆ కస్టడీలో తీసుకోవడం, వాళ్ళందరినీ అక్రమంగా నిర్బంధించాలని ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరిగింది. ప్రజల నోళ్లు మూయించడానికి వాళ్ళకి ఎవరికి అర్థం కాని భాషలో ఇవన్నీ కూడా శాస్త్రీయ ఆధారాలని చెప్పేసి DNA అన్నారు, హ్యాండ్ రైటింగ్ అన్నారు, ఫుట్ ప్రింట్స్ అన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి అవన్నీ కూడా టాలీ అయిపోయినాయని చెప్పేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేసి కింద కోర్టును కూడా ఇది చేసి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు ఏదైతే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేసినాయని FSL ఫారెన్సిక్ ల్యాబ్లో వాటన్నిటి కూడా వాళ్ళని డైరెక్టర్స్ని వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి అన్ని మ్యానిపులేట్ చేసిన రిపోర్ట్స్ అన్ని స్పష్టంగా వచ్చినాయి. అసలు ఈ కేసులో సత్యంబాబుతో పాటు అతని కుటుంబానికి శిక్ష పడినట్టే. సత్యంబాబుకు కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించడం వల్ల అతని కుటుంబం కకావికలమైపోయింది. సత్యంబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులు సమాజంలో శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలను పడాల్సి వచ్చింది. కుమారుడు హంతకుడిగా ముద్రపడ్డాడు. ఇలాంటి హంతకుడు కాదు, అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన హంతకుడని ముద్ర. అలాంటి నిందలు పడిన వారి కుటుంబం పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ విధంగా వారు సమాజంలో బతికున్న జీవోత్సవాలు. తీవ్రమైన మానసిక క్షోభ వారిని వేధించింది. అదే సమయంలో తండ్రి కూడా పోవడం వల్ల ఒంటరిగా మిగిలిన తల్లి సోదరి బాధలు వర్ణనాతీతం. కొన్నేళ్ల క్రితం వారు నివాసముండే పూరిగుడిసె కూడా కాలిపోవడం వల్ల ప్రస్తుతం అద్దె ఇంట్లోనే నివాసముంటున్నారు. సత్యంబాబును విడిపించుకునేందుకు మరియమ్మ ఎక్కని గడపలేదు, కోరని సాయం లేదు. ఆమె కూలీ పని చేసుకుంటున్నప్పటికీ కుమారుణ్ణి విడిపించేందుకు ఎవరైనా సాయపడకపోతారా అన్న తపనతో ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగింది. కాని మొర వినే వారెవరు? చివరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు కారణంగా ఆమెకు న్యాయం లభించినట్టయింది. మరి ఈ విషయంలో ఆమె సంతోషపడాలో లేక ఇన్నాళ్లపాటు అన్యాయంగా తన బిడ్డ జైల్లో ఉన్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. ఇలాంటి బాధ ఏ తల్లికి రాకూడదని ఆమె స్వయంగా చెబుతుందంటే ఆమె ఎంతటి మానసిక క్షోభకు గురైందో తెలుస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత కోర్టు నిర్దోషిగా విడుదల చేసినా వారు అనుభవించిన మానసిక క్షోభను సరిదిద్దగలదా అన్నది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్నలు. ₹1,00,000 జరిమానాను పోలీసులపై విధిస్తే సత్యంబాబు అతని కుటుంబం అనుభవించిన శిక్షకు సరిసమానమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. కేసులో అసలు నిజాన్ని దాచిందెవరు? కావాలనే చట్టాన్ని తప్పుదోవ పట్టించారా, లేదంటే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులే కేసును పక్కదోవ పట్టించారా అన్న విషయాలు తేలాల్సి ఉంది. సత్యానికి సమాధానం చెప్పేదెవరు? ఇలా అన్ని సమాధానం లేని ప్రశ్నలే. న్యాయస్థానాలు ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తుండడం వల్లే సత్యంబాబు లాంటి అమాయకులకు ఇన్నేళ్లకైనా న్యాయం జరిగింది. లేదంటే పోలీసులు, రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగా ఇలాంటి సత్యంబాబులు మరెందరూ బలయ్యేవారు. అన్యాయంగా జైలు జీవితం అనుభవించిన సత్యంబాబు కుటుంబం బాధ ఒక ఎత్తైతే, హతురాలు ఆయిషా మీరా తల్లిదండ్రుల బాధ మరో ఎత్తు.
ఇప్పటికీ అసలు హంతకులు ఎవరన్నది తెలియకపోవడం వీరిని మానసిక వేదనకు గురిచేస్తోంది. కేసుతో సంబంధం ఉన్నవారు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ తమ కళ్ల ముందే తిరుగుతుండడం వారిని మరింతగా వేధిస్తోంది. తమ కుమార్తె హత్యకు గురైన తర్వాత వాళ్లు ఈ కేసులో పెద్దవాళ్ల హస్తం ఉండవచ్చని అప్పుడే చెప్పారు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ సాగించడం వల్ల అసలు హంతకులు తప్పించుకున్నారన్నది వీరి వాదన. సత్యంబాబు విషయంలో ఆయిషా మీరా తల్లిదండ్రులకు ఎటువంటి అనుమానాలు లేవు. వాళ్లు ఈ విషయాన్ని ముందు నుంచి చెబుతున్నారు. ఆయిషా మీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాలు. ఈ కేసులో హాస్టల్ వార్డెన్ను గట్టిగా ప్రశ్నిస్తే మొత్తం విషయం బయటపడుతుందన్నది వారి అభిప్రాయం. తన కుమార్తెను కోల్పోయి తాము ఎంతటి క్షోభ అనుభవిస్తున్నామో అన్యాయంగా కేసులో ఇరుక్కున్న సత్యంబాబు తల్లి కూడా అంతే బాధ అనుభవిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అసలు దోషుల్ని పట్టుకుని శిక్షిస్తేనే తమ బిడ్డ ఆత్మకు శాంతి కలుగుతుందంటున్నారు హతురాలి తల్లిదండ్రులు. తీర్పు మళ్ళీ భగవంతుడు అన్యాయంగా ఒక నిర్దోషికి శిక్ష పడిందని మేము ఇప్పటి వరకు బాధపడుతున్నాము. కానీ ఈనాడు హైకోర్టు తీర్పించినందుకు హైకోర్టు జడ్జికి థ్యాంక్స్ చెప్తున్నా, కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. పైగా ఆ సత్యంబాబు నిర్దోషి అని చెప్పి నేను ఆ రోజే మహిళా సెషన్స్ కోర్టులో జడ్జి గారి ముందు కూడా చెప్పడం జరిగింది. కానీ అన్యాయంగా వాడిని బలి చేశారు 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాలు కూడా పోలీసుల మీద కాంపెన్సేషన్కి అతను 1 కోటి రూపాయలకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. కానీ మా పాప కేసులో ఎక్కడైనా సరే న్యాయం జరుగుతుంది. ఎంత దూరం వెళ్ళినా కూడా, ప్రపంచం మొత్తంలో వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుంది. సత్యంబాబు కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అందుకే ఓ దశలో కేసు మిస్టరీ వీడుతున్నట్టే అనిపించి మళ్లీ మొదటికి వచ్చింది. అసలు దోషులను తప్పించేందుకు జరిగిన ప్రక్రియలో ఓ అమాయకుడి జీవితం బలైంది. అతనితో పాటు కుటుంబం తీవ్రమైన వేదనకు గురైంది. వీరితో పాటు అసలు దోషులెవరో, వారు ఎందుకు చంపారో తెలియక మరింత క్షోభ అనుభవిస్తున్నారు ఆయిషా మీరా తల్లిదండ్రులు. ఈ కేసులో అసలు దోషులెవరు, ఎందుకు చంపారు, ఆ కేసులో సత్యంబాబునే ఎందుకు ఇరికించారు వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. పోలీసుల విచారణలో వైఫల్యం కారణంగా ఓ నిర్దోషి జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. మరి ఇందుకు పోలీసులను బాధ్యులుగా చేసే అవకాశం ఉందా? ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.